మారిపోయింది. శారీరక శ్రమ అవసరం లేని ఉద్యోగ వ్యాపారాలతో ప్రజలు ఫుల్ బిజీ అయిపోయారు. దీంతో పాటు మారిపోయిన ఆహారపు అలవాట్లు సైతం ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో వ్యాయామాన్ని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని వైద్యులు సూచిస్తూ వస్తున్నారు. చిన్నపాటి నడక, వ్యాయామం, జాగింగ్ లాంటి వాటితో అనూహ్యంగా ఆరోగ్యం మెరుగవుతుందని చెప్పుకొస్తున్నారు. కానీ మన దేశ ప్రజలు మాత్రం వాటిని అస్సలు లెక్క చేయట్లేదని తాజాగా WHO కుండబద్దలు కొట్టింది. భారత్లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయటం లేదని, కనీసం నడక, వ్యాయామం లాంటివేమీ చేయట్లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2000వ సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3% ఉండగా 2022 నాటికి 49.4%కి పెరిగిపోయిందని తాజా అధ్యయనంలో ఈ విషయాలను వివరించింది. ఈ అధ్యయనం లాన్సెట్ గ్లోబల్ హెల్త్ లో ప్రచురితమైంది. కనీస వ్యాయామం చేయని వారిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉండడం మరో విశేషం. 2022 నాటికి శరీరానికి అవసరమైనంతగా వ్యాయామం చేయని పురుషులు 42% ఉంటే మహిళలు ఏకంగా 57.2% ఉన్నారు. ఇదిలాగే కొనసాగితే 2030కి దేశంలోని పెద్దల జనాభాలో 60%కి పైగా శారీరకంగా నిర్బలురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. శారీరక శ్రమ లేకపోవటం వల్ల గుండె జబ్బులు, టైప్ 2 మధుమేహం, మతిమరుపు, క్యాన్సర్ల వంటి వ్యాధుల బారిన పడే ముప్పు ఉందని తెలిపింది. పెద్దలు వారానికి కనీసం 150 నుంచి 300 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి అని సూచించింది. కఠినమైన వ్యాయామం అయితే వారానికి 75 నుంచి 150 నిమిషాల పాటు చేయాలని పేర్కొంది. ఇక ప్రపంచంలోని 195 దేశాల్లో సరిపడినంత వ్యాయామం చేయని దేశాల జాబితాలో భారత్ 12వ స్థానంలో ఉంది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 180 కోట్ల మంది వైద్యుల సిఫారసు మేరకు వ్యాయామం చేయటం లేదు. శారీరక శ్రమ లేకపోవటం అనేది ప్రపంచ ఆరోగ్య వ్యవస్థకు పెనుముప్పు అని, ప్రజలు తీవ్రమైన జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంటుందని WHO పేర్కొంది. శారీరక శ్రమ లేని వారిలో అంతర్జాతీయంగానూ పురుషుల కంటే మహిళలే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అని వెల్లడించింది.